దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ప్రతి రాశి వారికి జాతక ఫలితాలు నెల నెల ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఈ కొత్త సంవత్సరంలో 2024 జనవరి మంత్లో ఏ రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. అలాగే ధనుసు రాశి వారికి జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని చూసినట్టయితే రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. వాళ్ళు అనుకున్న పోస్టులకు సంబంధించే అవకాశం ఉంది. వాళ్ళ పొజిషన్ కూడా వాళ్ళు అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. సో అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం ఇక వ్యాపారస్తులకు కూడా అండ్ వ్యాపారం బాగానే ఉంటుంది. మొదటి 2 వారాలు కాకుండా మిగతా 2 వారాల నుండి వ్యాపారం పుంజుకుంటుంది. కొత్త కొత్త బిజినెస్ కూడా ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా అన్ని విధాలు బాగుంది. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే లేడీస్ వల్ల కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది. లేడీస్ వల్ల వివాదాలు వచ్చే అవకాశం ఉంది. సో లేడీస్ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. వృత్తిలో కూడా కొన్ని మనం చేసే ప్రొఫెషన్లో కొన్ని చిక్కులు వస్తాయి. అండ్ తర్వాత ఇల్లు మీరు స్థానం మార్చే అవకాశం ఉంది. అంటే ఇల్లును మార్చే అవకాశం వస్తుంది కాబట్టి ఆ పూర్వాపరాలు చూసుకోండి. అండ్ ఒకవేళ మార్చాల్సి వచ్చినా అది మంచి కోసమే జరుగుతుంది. కాకపోతే అవసరమైతేనే మార్చే అవకాశం చేసుకోండి. లేదంటే ఇంటి వరకు కూడా మీరు ఏదైనా దానికి మీ ఇంటి వరకు కూడా మనము వాస్తుపరంగా కూడా మనము అండ్ ఒక పటిష్టం చేసుకుంటే కూడా మనం నిజంగా స్థానచలనం ఉండదు. ఒకవేళ మీరు పర్మనెంట్ హౌస్ ఉండే వెళ్ళాల్సిన అవసరం లేకపోతే మాత్రం ఇంటిని కొంచెం మనము పటిష్టం చేసుకోవాలి. పటిష్టం ఎలా చేసుకోవాలనే అంశాన్ని మీరు నంబర్ సేవ్ చేసుకొని ఫోన్ చేయండి. ఇంట్లో చిక్కులు వచ్చినప్పుడు అండ్ ఇంట్లో నిజంగా చికాకులు జరుగుతున్నప్పుడు, ఇంట్లో నిద్ర పట్టినప్పుడు ఇది ఇండికేషన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇంటిని ఎలా పటిష్టం చేయాలనేది ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. మీరు ఫోన్ చేయండి, మేము చెప్తాం. మీరు ఇలా చేసుకుంటే ఇంట్లో బాగుంటుందని. సో ఈ విధంగా ఫలితాలు అనేది మిశ్రమంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి. ఇకపోతే అనుకూలమైన డేట్స్ ఏంటంటే 1, 5 అండ్ 9, 13, 17 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇవి అనుకూలమైన డేట్స్. ఇకపోతే జాతకరీత్యం మాత్రం పెట్టుకోవాల్సింది పగడము, ట్రయాంగిల్ షేప్లో ఉన్న పగడము, కనకపుష్యరాగం ఈ 2 రత్నాలు పెట్టుకోవాలి. ఇక రెమెడీస్ అయితే ఇవే. మీరు చేయాల్సినవి ఏంటంటే కనకపుష్యరాగాన్ని పెట్టుకోవాలి, ట్రయాంగిల్ షేప్లో ఉన్న పగడాన్ని పెట్టుకోవాలి. ఈ రత్నాలు పెట్టుకున్న తర్వాత ఇక జపతపాలు ఒక భాగంగా ఉంటాయి. అది ఎప్పుడు ఏ జపం, ఏ పూజ ఎప్పుడు చేసుకోవాలన్నది మేము దివ్య డైమండ్స్లో ఒక చార్ట్ ఇస్తాం. లైఫ్ లాంగ్ ఉపయోగపడే చార్ట్ ఉంటుంది. అందులో అన్ని వివరాలు ఉంటాయి. లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్, డైరెక్షన్స్, ఎప్పుడు ఏం చేయాలి, ఏ దశ ఎప్పుడు వస్తుంది, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు ఏ పూజ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ రాహు దశ, కేతు దశ ఉన్నప్పుడు కాళహస్తిలో పోయి పూజ చేసుకోవడం, ఏ పూజ ఇప్పుడు ఏమైనా చిక్కులు ఉన్నప్పుడు గణపతి పూజ, హోమం చేసుకోవడం, ఇలాగ ఏ పూజ ఎప్పుడు ఎలా చేసుకోవాలి అన్నది చాలా డీటెయిల్గా రాసి ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ రత్నాల విషయంలో ఎప్పుడు చెప్పే విషయం, ఒక జమాలజిస్ట్గా కనకపుష్యరాగంలో ఉన్న డూప్లికేట్స్ ఇంకా వేరే రత్నంలో లేవు కాబట్టి ఎందుకు అన్ని డూప్లికేట్స్ కనకపుష్యరాగంలో ఉన్నాయంటే ఇది జూపిటర్కి సంబంధించిన రత్నము. అండ్ దీన్ని కనకపుష్యరాగం అని తెలుగులో, సంస్కృతంలో అంటారు, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు, హిందీలో పుక్కరాజ్ అంటారు. సో ఇది ఏంటంటే జాతకరీత్యా ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు కాబట్టి ఇన్ని విధాల మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. కాబట్టి మన ఇండియాలో కనకపుష్యరాగానికి ఉన్నంత డిమాండ్ ఇంకా ఏ కంట్రీలో లేదు. నిజంగా చెప్పాలంటే కొన్ని విదేశాలలో మనకు నీలంకున్న డిమాండ్ ఎక్కువ కనకపుష్యరాగం కంటే. అదే మన ఇండియాలో కనకపుష్యరాగం ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే ఇండియన్స్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ వేదిక్ శాస్త్రాస్. కాబట్టి వేదిక్ శాస్త్రంలోనే రాసి ఉంది గురువు ధనానికి కారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు, ఇన్ని విధాల మల్టిపుల్ ఎఫెక్ట్స్ మన గురువు ఇస్తాడు. అందుకే ఇండియాలో ఎక్కువ యూటిలిటీ ఉంటుంది. ఎక్కువ ఏదైతే ప్రోడక్ట్ డిమాండ్ ఉంటుందో అప్పుడే రత్నం ధర కూడా ఎక్కువ ఉంటుంది. అన్ని రత్నాలతో పోలిస్తే కనకపుష్యరాగం చాలా కాస్ట్లీగానే ఉంటుంది. కాబట్టి భయపడాల్సిందేం లేదు. మీ శక్తి అనుసారం నాట్ లెస్ దాన్ ఒక మంచి జాతిరత్నము, ఒక ప్రభావితమైన రత్నం 1 క్యారెట్ మినిమం ఉంటే సరిపోతుంది. అలాంటి రత్నము 3 క్యారెట్లు పెట్టాలి, 5 క్యారెట్లు పెట్టాలని రూల్ ఏం లేదు. కాకపోతే కొందరు నార్త్ ఇండియన్ అస్ట్రాలజిస్ట్ మాత్రము 5 క్యారెట్ పెట్టాలి, 10 క్యారెట్ పెట్టాలని జనాలను ఊదరగొట్టేస్తున్నారు. సో వాళ్ళు నిజమైన జాతిరత్నాన్ని పెట్టుకోలేక వాళ్ళు ఉపజాతి రాళ్ళు, సింథటిక్ రాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎన్నో సందర్భాలు చెప్పాను, మీరు పెట్టుకుంటే జాతిరత్నాన్ని పెట్టుకోండి, డూప్లికేట్ పెట్టుకోవద్దు, తీసి పడేయండి. దైవారాధన చేసుకోండి ఒకవేళ రత్నాన్ని పెట్టుకోలేకపోతే.
డూప్లికేట్ పెట్టుకోవద్దు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. సో గంగ గోపాలు గరిటెడ్ అని చాలా లెక్క, మినిమం ఒక క్యారెట్ అయినా ఒక 10-15 రూపాయల బడ్జెట్లో వస్తుంది. అది ఒక క్లర్క్ అయినా పెట్టుకునేంత స్తోమతలో ఇప్పుడు దివ్య డైమండ్స్ ప్రతి ఒక్కరికి రత్నాన్ని ఇస్తున్నాం. సో ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించండి, నెంబర్ సేవ్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా మీ జ్యోతిశాస్త్రం కన్సల్టేషన్ ఉంటుంది. ఒకవేళ రాగలిగితే రండి. హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట ఉంది, కూకట్పల్లి ఉంది, మాదాపూర్ హెడ్ ఆఫీస్ ఉంది. సో మాదాపూర్లో మాత్రం నో హాలిడే, ఎప్పుడైనా రావచ్చు. సో అంత వైడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వైడ్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఉంగరం కావాలంటే అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి వచ్చిన వాళ్ళు కొన్ని గంటల్లో ఉంగరం తయారైపోతుంది. ఉంగరం కానీ లాకెట్ కానీ ల్యాబొరేటరీ, దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ ఇండియాలోనే మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్. ఇండియాలో, మన రాష్ట్రంలో కాదు, ఇండియా మొత్తం మీద 29-30 రాష్ట్రాలకు మన దివ్య డైమండ్స్ ఒక్కటే ఫస్ట్ రికగ్నైజ్డ్ ల్యాబ్. ఈవెన్ గవర్నమెంట్ ల్యాబ్ కూడా కాలేదు. టెక్నికల్గా ఆ విధంగా ISO 9000 రికగ్నైజ్ చేసిన దాంట్లో దివ్య డైమండ్స్ ఫస్ట్ రిజిస్టర్డ్. అండ్ ఆ విధంగా రత్నాలకు సర్టిఫికేట్ విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది దివ్య డైమండ్స్. కాబట్టి మేము ఈ క్రెడిబిలిటీని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్క రత్నాన్ని 1-2 సార్లు పరీక్ష చేసి ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. అలా చేసినప్పుడే రత్నం ప్రభావం కనబడుతుంది. సో దట్ ఈజ్ అవర్ కన్సర్న్. దివ్య డైమండ్స్ కొన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ రావాలని. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి.